రోహిత్ వేముల ప్రథమ వర్ధంతి సందర్భంగా విద్యార్థులంతా ర్యాలీగా అక్కడికి తరలి వచ్చారు. రోహిత్ వేముల నివాళి యాత్ర పేరుతో ర్యాలీ తీయతలపెట్టారు. కానీ పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. హెచ్సియు గేటు మూసివేయడంతో విద్యార్థులంతా అక్కడే బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. తమను లోపలికి అనుమతించాలి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. రోహిత్ వేములకు నివాళి అర్పించేందుకు తమను లోపలికి అనుమతి ఇవ్వాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ గేటు మూసేయడంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాము ఎలాంటి హింసకు పాల్పడము అని, కేవలం రోహిత్ వేముల స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పిస్తాము అని మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఏదైనా హింసకు పాల్పడతారేమో అన్న ఉద్దేశంతో, అది కూడా విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కంట్రోల్ చేయడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో గేట్లు మూసివేయడంతో గేటు వద్దే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న కొంతమంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్లలో అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాము. దీంతో మొత్తం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ప్రస్తుతం హెచ్సియులో. రోహిత్ వేముల నివాళి యాత్ర నేపథ్యంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి గణేష్ హెచ్సియు నుంచి లైవ్ లో అందిస్తారు. గణేష్, అంటే ఒక ఉద్రిక్త వాతావరణం ఇక్కడ కొనసాగుతుంది. ఎందుకంటే ఒక వేములకు సంబంధించి, రోహిత్ వేములకు సంబంధించిన ఒక నివాళులు అర్పించడం కోసం అయితే కార్యక్రమం ముందనుకున్నారు. అయితే ఇది ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ముందుగానే పోలీసులు ఊహించినట్లుగానే పెద్ద ఎత్తునే మనకి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు యూనివర్సిటీలో ఉన్నవాళ్ళు బయటికి రాకుండా బయట మద్దతు తెలియజేస్తున్న విద్యార్థి సంఘాలు కానీ, మరోవైపు ఇతర సంఘాలు కానీ లోనికి వెళ్లకుండా పూర్తిగా గేట్లని నిర్బంధించి కార్యక్రమం జరిగేలాగా చూశారు. అయితే అటు నుంచి వస్తున్న ఒక నివాళి యాత్ర అనేది ఒక ఉద్రిక్త దారి తీసింది. అటు నుంచి వచ్చిన తర్వాత పూర్తిగా గేట్లన్నీ, ఆ గేట్లకు వేసిన తాళాలను పగలగొట్టి లోనికి, బయటికి ఉన్న వాళ్ళని లోనికి వచ్చేలాగా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం మనకి జరిగింది. నేపథ్యంలో పోలీసులు కొంతమందిని, కొంత ఇస్లామిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళని, మరోవైపు ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని కొంతమందిని పోలీసులు అరెస్టులు చేశారు. అంటే కేవలం విద్యార్థులు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం మాత్రమే జరగాలనేది పోలీసులు ముఖ్య ఉద్దేశంలా కనిపిస్తోంది. మనం చూడొచ్చు, ఇంకా పెద్ద ఎత్తునే ఒక నినాదాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే వేముల ఇది పూర్తిగా ఇది ఆత్మహత్య కాదు, దీన్ని మనం ఒక హత్యగానే మేము పరిగణిస్తున్నాం. కేవలం బీసీ దీనికి సంబంధించిన పూర్తిగా ఈ అతన్ని ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, స్పష్టమైన డిమాండ్స్ విద్యార్థులు వ్యక్తం చేశారో ఒక్కటి కూడా నెరవేరలేదు. దాదాపు ఏడాది కాలం గడిచిపోయింది. పూర్తిగా ఇప్పటివరకు బీసీని సస్పెండ్ చేయాలనే డిమాండ్తో పాటు రోహిత్ చట్టాన్ని తీసుకురావాలనేది కూడా ఒక పెద్ద ఎత్తునే ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోన ఎక్కడ కూడా దీన్ని జరగలేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం ప్రశాంతంగా వేములకి నివాళులు అర్పిస్తున్న కార్యక్రమం ఒకసారిగా చోటు చేసుకుంది. మరోవైపు వేముల తల్లి కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. కానీ ఇక్కడికి రాలేని పరిస్థితి ఉంది. ఆమె ఈరోజు సాయంత్రమే స్పష్టం చేశారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకొచ్చేలాగా పోలీసు బందోబస్తు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని పైన
సరిగ్గా సంవత్సరం క్రితం హెచ్సియులో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో ప్రస్తుతం మళ్లీ అవే పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. రోహిత్ వేముల హెచ్సియు విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మళ్లీ ఇప్పుడు వర్ధంతి రోజును కూడా అవే పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. కానీ సంవత్సరం గడిచినా కూడా రోహిత్ వేములకు న్యాయం జరగలేదు అని, వీసీ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని, పూర్తి స్థాయిలో రోహిత్ వేముల ఆత్మహత్యపై ఎంక్వైరీ జరగలేదు అని, ఓ రకంగా అది హత్య అని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంవత్సరం తర్వాత అయినా కూడా రోహిత్ వేముల మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ అక్కడికి వచ్చిన విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. మరికొంతమంది విద్యార్థులు రోహిత్ వేముల నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చారు. అయితే పెద్ద సంఖ్యలో విద్యార్థులు రావడంతో పోలీసులు వాళ్లను లోపలికి అనుమతించడం లేదు. హెచ్సియు లోపలి విద్యార్థులను లోపలే, బయట విద్యార్థులను బయటే ఉంచుతున్నారు. బయట విద్యార్థులందరూ ఒకేసారి లోపలికి వచ్చేస్తే ఏదైనా హింసకు పాల్పడే అవకాశం ఉంది. ఉద్రిక్త పరిస్థితులు ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు వాళ్లను అడ్డుకొని గేట్లు మూసివేశారు. అయితే తాము ఎలాంటి హింసకు పాల్పడమో అని కేవలం నివాళులు అర్పించి వెళ్లిపోతాము, తమ ఆందోళన మాత్రమే వ్యక్తం చేస్తాము, కానీ ఎందుకు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారు అంటూ అక్కడికి వచ్చిన ఒక విద్యార్థి అంటున్నాడు. తమను లోపలికి వెళ్లేందుకు అనుమతించాలి అంటూ ఆ విద్యార్థి పోలీసులను మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయితే రోహిత్ వేముల తల్లి రాధిక 2 రోజుల క్రితమే హెచ్సియుకు వచ్చి రోహిత్ వేములకు నివాళులు అర్పించి వెళ్ళింది. అయితే ఇప్పుడు మళ్లీ నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు రోహిత్ తల్లి రాధిక కూడా రావాల్సి ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆమె అనారోగ్యం కారణంగా మరి వస్తారా రారా అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. కానీ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న విద్యార్థులు మాత్రం ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. తమను లోపలికి వెళ్లనివ్వాలి అంటూ అక్కడే బైఠాయించారు. और जान मोहम्मद भाई के संघर्ष के साथ, मोहम्मद अख्तियार के संघर्ष के साथ हमारी यूनिवर्सिटी ऑफ हैदराबाद के स्टूडेंट और हैदराबाद के लोग खड़ा होकर रहेंगे. हम आपको बहुत आभार. We request police to kindly release Radhikamma from being imprisoned by your barricades. We request police to release Radhikamma from being imprisoned by the barricades. और जान मोहम्मद के लॉयर और अहमद अखलाक की केस लड़ने वाली एडवोकेट यूसुफ सैफी भी आज इधर आया हुआ है. हम एक बार अखलाक की जो संघर्ष हो रही है, उनकी अभी क्या व्यवस्था है, कैसे अभी जो संघर्ष करने वाले के ऊपर दमन चल रहा है, उसके बारे में बात करने के लिए मैं मेरे ब्रदर मेरे कुछ अन्ना अखलाक पूरी तरीके से आपके साथ है और यहाँ आए हैं आपके लिए, और कभी भी कहीं भी जरूरत होगी तो हम आपके साथ हैं और हमेशा आपके साथ रहेंगे. आपके संघर्ष में हम बराबर के साथ हैं. यहाँ पर हम संघर्ष कर रहे हैं, आप यहाँ कर रहे हैं, हम आपके साथ हैं. अखलाक के हत्यारों को एक धक्का और दो. अखलाक के हत्यारों को एक धक्का और दो. मुर्दाबाद मुर्दाबाद. संघ परिवार मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद. Najib Ahmad was lynched, who was attacked by ABVP in JNU, and till date his whereabouts are not being traced. And ironically, after he being picked up from JNU,
After several months, Delhi police sends dog squad. రోహిత్ వేముల తల్లి రాధిక ఇప్పుడే హెచ్సియు దగ్గరికి చేరుకున్నారు. విద్యార్థులంతా వలయంగా ఏర్పడి ఆమెను లోపలికి తీసుకువస్తున్నారు. అయితే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె తల్లి రోహిత్ వేముల తల్లి రాధిక హెచ్సియు లోపలికి వస్తే విద్యార్థులంతా ఒక్కసారిగా ఇంకా అందరూ కలిసి మళ్లీ లోపలికి వస్తే ఇంకా ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతాయనే నేపథ్యంలో పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాకు లేదా మా చెల్లెలు మా చెల్లెలు మా సోదరులు ఉన్నారు. నేను పంపిస్తాను ఎవరు చెప్పాడు లోపలికి వచ్చామని? ఎవరు చెప్పాడు? నేను చెప్తాను పంపిస్తాను. మీరు ఆగండి, నేను వేడి పంపిస్తాను. అది ఆయన ఒక్కడే పంపిస్తారు. మీరు పక్కదండి రాధికా గారిని పంపిస్తాను. రాధికా మేడం అక్కడ వరకు పంపిస్తారు.
రాజా ప్రజెంట్ నేనేం చేశాను మిమ్మల్ని? నేను ఒక్కడే వదనా, దొంగనా, తీవ్ర వదనా, చెప్పులు వస్తుంది. నన్ను పట్టుకోవద్దు అసలు నా పిల్లలు నన్ను పట్టుకోవడానికి నువ్వెవరు? అది వచ్చిందా? అది వచ్చింది. రైట్ సిగ్నల్ రావట్లేదు ముందు పోతే తీసేసి లక్ష్మణ్కి అలాట్ చేయ అక్కడ సిగ్నల్ రావట్లేదు తీసేస్తుంది. थोड़ा पीछे हटो। अरे सेल्फी तरह दिगो अన్న नी सेल्फीస్ అలా ఉండా రోహిత్ వేముల ప్రథమ వర్ధంతి సందర్భంగా హెచ్సియులో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. విద్యార్థులంతా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు హెచ్సియుకు తరలివచ్చారు. అయితే హింసకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు వాళ్లను గేట్ బయటే అడ్డుకున్నారు. రోహిత్ వేముల తల్లి రాధిక కొద్దిసేపటి క్రితమే నివాళులర్పించేందుకు హెచ్సియు చేరుకున్నారు. ఆమెను కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఆమె తనను ఎందుకు అడ్డుకుంటున్నారు, తన కుమారుడి స్తూపం వద్ద తాను నివాళులు అర్పించడానికి వెళ్తున్నాను, ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్నారు, మేమేమీ గొడవ చేసే వాళ్ళము కాదు, హింసకు పాల్పడము అని చెప్తున్నా కూడా ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ రోహిత్ వేముల తల్లి పోలీసులను ప్రశ్నించారు. ఆమెతో పాటు వచ్చిన విద్యార్థులంతా వలయంగా ఏర్పడి ఆమెను లోపలికి తీసుకువెళ్లారు. అయితే పోలీసులు మాత్రం ఆమెను ఒక్కదాన్ని మాత్రమే లోపలికి అనుమతిస్తాము, విద్యార్థులందరూ ఒకేసారిగా లోపలికి వస్తే మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది అంటూ ఆమెను ఒక్కదాన్ని పోలీసులు లోపలికి తీసుకువెళ్లారు. కొద్దిసేపటి క్రితమే రోహిత్ తల్లి రాధిక హెచ్సి లోపలికి వెళ్లారు. कितना दम तेरा